శ్రీ మాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 143 చాందోకోపనిషత్తు. అథ య ఆత్మా ససేతుర్విధృతిరేషాం లోకానామ సంభేదాయ నైతుం సేతు మహారాత్రే తతో న జరా న మృత్యున్న శోకో న సుకృతం న దుష్కృతం సర్వే పాప్మానోతోపహత పాప్మా హ్యేష బ్రహ్మలోకః. ఈ శాంత ప్రసన్న పురుషుడు అనగా జీవాత్మ ఈ శరీరాన్ని వదిలి పరంజ్యోతిని పొంది స్వరూప జ్ఞానాన్ని పొందినవాడవుతాడు. ఆ స్వరూప జ్ఞాన స్థితినే ఆత్మస్థితి అంటారు. అమర్త్యలోకాన్ని మర్త్యలోకాన్ని కలిపి సేతు వంటి వాడు ఆత్మ. ఈ పరమాత్మ ఇహానికి పరానికి సేతు వంటిది, సమస్తాన్ని భరించి ఉంటుంది. ఈ ఆత్మ అనేది కాలానికి అతీతమైనది. దీనికి వృద్ధాప్యం, మృత్యువు, దుఃఖం, సుకృతం, దుష్కృతం అనేవి లేవు. అంటే ద్వంద్వాలకు అతీతుడు. పరమాత్మలో అన్ని పాపాలు నశించిపోతాయి. పరబ్రహ్మలోకం అనేది పాపముతో సంబంధం లేనిది. ఆత్మను తెలుసుకుంటే అజ్ఞానంతో అంధుడైన వాడు జ్ఞాని అవుతాడు. శరీర కార్యాలతో దుఃఖాన్ని పొందినవాడు ఈ దేహం ఉన్నప్పుడే సుఖాన్ని పొందుతాడు. ఆత్మదర్శనాన్ని పొందిన జ్ఞానికి రాత్రి కూడా పగలుగా మారుతుంది. అజ్ఞానం అనేది లేశమైనా లేకుండా పోతుంది. అతడు ఎల్లప్పుడూ జ్ఞాన ప్రకాశం కలవాడై ఆత్మలో ఐక్యతను పొందుతాడు. పరబ్రహ్మలోకాన్ని ఎవరైతే బ్రహ్మచర్యంతో పొందుతారో వాళ్ళదే ఈ బ్రహ్మలోకం అంటూ బ్రహ్మచర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. యజ్ఞం అంటే బ్రహ్మచర్యమే. సత్రాయణం అనే యజ్ఞ పరంపరను కూడా బ్రహ్మచర్యమనే అంటారు. మౌనం అనేది కూడా బ్రహ్మచర్యమే. అనాకాశయానం అంటే అశనం లేకుండా ఉపవాసం చేయటం కూడా బ్రహ్మచర్యమే అవుతుంది. అరణ్యాయనం అంటే సన్యాసము, అది కూడా బ్రహ్మచర్యమే అవుతుంది. అథ యా ఏతావృతేస్య నాడ్యస్థాః పింగళస్యానిమ్నస్తిష్టంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్యే తస్యౌ వా ఆదిత్యః పింగళ ఏషా శుక్ల ఏషా నీల ఏషా పీత ఏషా లోహితః. సూర్యునిలోని పింగళ, శుక్ల, నీల, పీత, లోహిత వర్ణములు వివిధ కిరణాల వల్ల కనిపిస్తున్నట్లే మన హృదయం నుండి వెలువడిన నాడులు పింగళ, శుక్ల, నీల, పీత, లోహితమనే రంగుల గల సూక్ష్మ రసము చేత నింపబడి ఆయా వన్నెలలో మెరుస్తున్నాయి. ఆ సూర్యుని నుంచి వచ్చే కిరణాలు ఈ నాడులలో చేరుతున్నాయి. అలాగే ఈ నాడుల నుంచి ప్రసరింపబడే కిరణాలు ఆ సూర్యుని చేరుతున్నాయి. మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలను చూడడం లేదు. ఆ సమయంలో జీవుడు ఈ నాడులలో చేరి గుప్తంగా ఉంటున్నాడు. అప్పుడు ఆ జీవునికి ఏ పాపము అనటం లేదు. ఎందుకంటే ఆ జీవుడు నాడుల నుంచి ప్రసరించే కిరణాల వల్ల తేజోవంతుడై ఉంటున్నాడు. మానవుడు దుర్బలుడై మరణాన్ని సమీపిస్తున్నప్పుడు వాడి చుట్టుపక్కల ఉండేవాళ్ళు అతనిని నేనెవరు, వీడెవరు అని అడుగుతూ వాళ్ళని గుర్తుపడుతున్నాడా లేదా అని చూస్తుంటారు. అతని శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అతను గుర్తిస్తాడు. ఈ దేహాన్ని వదిలిపోయేటప్పుడు అతను పైన చెప్పిన కిరణముల ద్వారా పైలోకాలకు పోతాడు. ఆత్మజ్ఞానాన్ని పొందిన జ్ఞానులు ఆదిత్యలోక ద్వారాన్ని దాటి వెడతారు. అజ్ఞానులు ఆ ద్వారం వద్దే నిలిచిపోతారు. హృదయం అనగా మస్తిష్కం నుంచి పోయే 101 నాడులలో సుష్మనాడి మార్గం ద్వారా ప్రాణం బయటకు పోయిన వాడు అమృత స్వరూపుడవుతాడు. తక్కిన నాడుల ద్వారా ప్రాణం బయటకు పోయిన వాళ్ళు జనన మరణ చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు. ఈ రీతిగా ఆత్మను శ్రద్ధగా వెతికి తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నవాడు అన్ని లోకములను
అన్ని కోరికలను పొందినవాడవుతాడు అని ప్రజాపతి చెబితే విన్న దేవతలు, రాక్షసులు అన్ని కోరికలను, అన్ని లోకములను పొందగల ఆ బ్రహ్మమును తెలుసుకుంటాము అని చెప్పారు. దేవతల పక్షంలో ఇంద్రుడు, రాక్షసుల పక్షములో విరోచనుడు అనేవాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు సమిత్పాణులై ప్రజాపతి అయిన బ్రహ్మమును సమీపించారు. బ్రహ్మజ్ఞానానుకాంక్షులై. సశేషం. శుభం.